నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నగరంలో అట్టహాసంగా బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు. కలెక్టర్ కార్యాలయం వద్ద గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. ఒంగోలు కొత్తపట్నం రోడ్డు నందు గల శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి ధ్వజస్తంభన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి. దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని తెలిపిన బాలినేని. ఇక వివరాల్లోకి వెళితే, యువత బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు, నెల్లూరు బస్టాండ్ సెంటర్, కలెక్టర్ కార్యాలయం కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహాలకు కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఆయన త్యాగాలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత యువతదే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. దళిత నాయకులు మన బాబు జగజ్జీవన్ రామ్ గారు బర్త్డేని వాళ్ళ అందరూ కలిపి ఒక ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ కార్యక్రమంలో అధికారులు, ఒకన్న దళిత నాయకులు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఆశయాలని మన పిల్లలకి, ఎస్పెషల్లీ యువతలకి ఒక స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఈ సమాజంలో ఒక యూస్ఫుల్ ప్రజలుగా ఉండడానికి కోసము ఇవాళ ఈ కార్యక్రమం చేశాము. ఆయనకి చేసిన మర్యాదలు గురించి చాలా సంతోషం. నగరంలోని కొత్తపట్నం రోడ్ బీవీఎస్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి ధ్వజస్తంభన కార్యక్రమం వేద పండితులు, దాతలు, భక్తుల నడుమ అత్యంత వైభవపేతంగా సాగింది. ధ్వజస్తంభన హోమంలో నవధాన్యాలు వేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధ్వజస్తంభన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించిన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. జ్యోతిస్తంభ దాతలు జమ్ము రత్తయ్య దంపతులను అమ్మవారు చల్లగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి శంకర్, నిమ్మకాయల శ్రీనివాసరావు, ఎందేటి రాంగారావు తదితరులు పాల్గొన్నారు.
అమ్మ చేద్దాం చేద్దాం ఒకరి చక్రవర్తి దుర్గాయ సార్వభౌమాయ మంగళం. మహాలక్ష్మి గుడి దగ్గర ధ్వజస్తంభం ఏర్పాటు చేయటం, మరి ముఖ్యంగా దానికి జంబురత్తయ్య గారు మరి ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లంగా చూడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారి కుటుంబం ఎప్పుడు కూడా చల్లంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ మహాలక్ష్మి అమ్మవారి దయతోటి ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి మహాలక్ష్మి మహాసరస్వతి మరి ఈ మూడు కలిసినటువంటి మహాలక్ష్మి అమ్మ 300 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడికి మళ్ళీ కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ చేసేదానికి నా వంతు కూడా నేను సాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి దయతో అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాలక్ష్మి అమ్మవారి కార్యక్రమానికి ముఖ్యంగా ఆ తల్లికి నేను మన దాతలందరూ ఇక్కడ లోకల్లో మా వాళ్ళందరూ కోరి ఈ కార్యక్రమానికి మన గజస్తంభం ఇవ్వమని కోరారు. సరే నేను ఎవరు ముందుకు రావట్లేదని చెప్పేసి అంటే నేనే ముందుకు వచ్చి ఆ తల్లికి గజస్తంభం ఇచ్చి ఈ పూజా కార్యక్రమాలు హోమాలు అన్నీ జరిగిస్తూ అదేవిధంగా ప్రజలందరూ సల్లంగా ఉండాలని కోరుకుంటున్నాను. భావితరాలకు బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని, ఆయన అడుగుజాడల్లో నడిచి సమాజాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పసుమర్తి గోపి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన చూపిన మార్గం ప్రజలకు ఆచరణీయమైనదని కొనియాడారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతల సునీత మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ బాటలో మనమందరం పయనించాలన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారన్నారు. సిటీ కన్వీనర్ కటారి శంకర్ మాట్లాడుతూ, మహానుభావుల జీవితాల నుంచి భవిష్యత్ తరాలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు,
గంటారాము, కార్పొరేటర్లు అంబటి ప్రసాద్, గురువయ్య, తాడి కృష్ణ, లత, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షులు సువర్ణ, వల్లెపు మురళి, బడుగు ఇందిర, మరియమ్మ, రమణమ్మ, పల్ల అనురాధ, లీలా, వెంకారెడ్డి, సోమశేఖర్తో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్లో సిటీ ఎస్సీ సెల్ గోపి ఆధ్వర్యంలో జగన్ జీవన్ రామ్ గారి 116th జయంతి సెలబ్రేషన్స్ రావడం జరిగింది. జగన్ జీవన్ రామ్ అనే అతను బీహార్లో జన్మించాడు 1908లో. మన ఫస్ట్ పార్లమెంటరీ బోర్డులో కూడా ఉన్నాడు. ఈ కాన్స్టిట్యూషన్ వ్యవస్థలో కూడా తయారు చేసిన పార్లమెంటరీ బోర్డులో మెంబరు, అంబేద్కర్ కింద పనిచేశాడు. అప్పుడు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పార్లమెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. అంతేకాకుండా దళితుల కోసం చాలా పోరాడాడు. సో ఈరోజు ఆయన దళితులకి చేసిన సేవలు, ఆయన మన కంట్రీ కోసం చేసిన సేవలని గుర్తు తెచ్చుకొని మనం కూడా ఆ మార్గంలో నడవాలని కోరుకుంటూ బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పించుకొని అందరూ మన ప్రణీతన్న గారి ఆధ్వర్యంలో, శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు అందరం కలిసి ఇక్కడ సమావేశం ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు మన జవహర్ నెహ్రూ గారి పార్లమెంట్లో ఎక్కువ సార్లు కార్మిక మంత్రిగా కూడా కేంద్రంలో క్యాబినెట్లో ఎక్కువ సంవత్సరాలు చేసినటువంటి ఘనత, మంత్రిగా చేసినట్టు ఘనత మన బాబు జగజ్జీవన్ రావు గారిది. అదేవిధంగా పోరాట సమర యోధుడు, దళిత కుటుంబంలో జన్మించి ఆయన మన దేశం కోసం చాలా పోరాడారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న యువతకి ఆయన గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన గురించి మన పోరాట ప్రతిష్టతను మన అందరికీ ఇప్పుడైతే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ తెలుసుకొని ఆయన అడుగు జాడల్లో అందరం నడవాలని కోరుకుంటూ సెలవు. బాబు జగజ్జీవన్ రావు మరి ఆయన జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఎస్ఎస్ఎల్ సిటీ ప్రెసిడెంట్ గోపిచంద్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జగజ్జీవన్ రావు గారు మరి స్వతంత్ర సమరయోధుడు, ఆయన సంఘ సంస్కర్త, అనేక దళితులకు సంబంధించి బడుగు బలహీన వర్గాల గురించి ఆ రోజుల్లో వారి స్వేచ్ఛ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. మరి అదేగాక ఆయన మరి అప్పుల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఉప ప్రధానికి కూడా పనిచేసి మరి ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఆయన పాటుపడ్డారు. అటువంటి జగజ్జీవన్ రావు గారి మరి జయంతి సందర్భంగా మనందరం కూడా అతని ఆశయాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాబో కాలంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే దళితులకి, బీసీలకి మరి అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆయన రాజకీయంలో కానీ మరి ఆర్థికంగా అన్ని విధాల మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మరి అవన్నీ చేస్తున్నారంటే ఇటువంటి మహానుభావుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా మరి జగజ్జీవన్ రావు గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని మరి ఈ మీడియా పరంగా మీ అందరూ తెలియదు. ఈరోజు మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో బాబు జగజ్జీవన్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. మన ఎస్సీ సెల్ గోపి ఆధ్వర్యంలో ఈరోజు జగజ్జీవన్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మన జగజ్జీవన్ గారు క్యాబినెట్లో ఎన్నో సంవత్సరాలు కొనసాగించారు. మన ఎస్సీల్లో పుట్టి ఆయన అలా కొనసాగించడం అనేది చాలా గర్వకారణం. ఆయనలాగా మనం కూడా చేయాలని అందరూ గుర్తించుకోవాలని తెలియపరుస్తున్నాము. యువకులు కూడా జగజ్జీవన్ గారి గురించి తెలుసుకొని ఆయన ఏవేవైతే పలు సేవా కార్యక్రమాలు చేశారో మనం కూడా సేవా కార్యక్రమాలన్నీ చేయాలని
యాదవుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 12వ తేదీన ఒంగోలు నగరం గోపాల్ నగరంలోని శ్రీకృష్ణ మందిరంలో జరుగుతుందని, ఈ సమ్మేళనానికి యాదవ సోదరీమణులు అందరూ తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కటారి శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని మస్తాన్ దర్గా సెంటర్లో గల కృష్ణ మందిరం వద్ద కరపత్రం ఆవిష్కరించి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి యాదవుల సంక్షేమం కోసం కృషి చేస్తారని అన్నారు. ఆయన గెలుపును కాంక్షిస్తూ జరిగే కార్యక్రమంలో యాదవ రాష్ట్ర నాయకులు, యాదవ శాసనసభకు పోటీలో ఉన్న అభ్యర్థులు హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం జోనల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు చల్లా తిరుమలరావు, నాగరాజు, వెంకటేష్తో పాటు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. మహాభారతం యొక్క సమగ్ర సారాంశం ఆత్మను శస్త్రాలను ఛేదింపజాలం, అగ్ని దహింపజాలం. మనకి పోయినసారి వాసన్న మనకి సమావేశంలో ఏదైతే మనం డిమాండ్లు అడిగామో అవన్నీ నెరవేర్చారు. మళ్ళీ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, కాంప్లీట్ చదవండి. అదేవిధంగా ఇది వాసనది కూడా రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఆయనకు ఓటేసి ఎవరు మంచి చేస్తారు వీళ్ళు అర్థమైపోతుంది. వారికే మనం అసెంబ్లీ ఎలక్షన్లో శుక్రవారం గోపాలనగరం దగ్గర ఉన్నటువంటి కృష్ణ మందిరంలో రేపు 12వ తేదీ శుక్రవారం రోజు జరగబోయే యాదవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాదవ ఆత్మీయ సదస్సు, ఆ కార్యక్రమానికి ఏదైతే పాంప్లెట్లు ఈరోజు మరి కృష్ణ భగవాన్ దగ్గర పూజ చేసుకొని మేము ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం 2019లో ఏదైతే అప్పుడు గోపాలనగరంలో జరిగినటువంటి యాదవ ఆత్మీయ సదస్సు మరి ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. అప్పుడు మేము ఒక 7 డిమాండ్స్ అడగడం జరిగింది మా యాదవ సంఘం కమ్యూనిటీ తరఫున. దాంట్లో ఆల్మోస్ట్ 7 డిమాండ్స్ మరి ఈరోజు ఆయన ఈ 5 ఏళ్లలో ఫుల్ఫిల్ చేసి ఆ 8 డిమాండ్స్ నెరవేర్చి యాదవులకి మరి ఆయన చేయడం జరిగింది. దాన్ని మేము ఆ పాంప్లెట్ ద్వారా, అదేవిధంగా మళ్ళీ కొత్త డిమాండ్స్ కూడా ఉన్నాయి. పాంప్లెట్ ద్వారా మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఎవరైతే యాదవ సోదరులు ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ యాదవ సోదరులందరినీ కూడా తన కుటుంబంలాగా చూసుకునేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరొకసారి వారిని గెలిపించడం కోసం మరి వారు చేసినటువంటి యాదవ సోదరులకి ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు ఒక్క ఎమ్మెల్యేని కూడా ప్రకటించకపోయినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పనిగట్టుకొని యాదవ సోదరులకి కనిగిరి, తర్వాత కందుకూరు ఇవ్వటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీలంటే ప్రేమ పంచేవాడు. అలాంటి వ్యక్తిని ఆకాంక్షిస్తూ రేపు జరగబో యాదవ ఆత్మీయ సదస్సు 12వ తారీఖు నిర్ణయించాము. 6వ డివిజన్ గోపాలనగరం, 5వ డివిజన్ గోపాలనగరం నుంచి యాదవులు అత్యధికంగా పాల్గొని ఈ యాదవ సమ్మెన సదస్సును జయప్రదం చేసి యాదవులకి వాసన్న మంచి కార్పొరేటర్లు, డైరెక్టర్లు మరియు చైర్మన్లు, యాదవ భవను
అడంగన యాదవ్ భవను, బీసీలకి ఇక్కడ ఆరామ క్షేత్రం అన్నీ ఇచ్చారు. యాదవులకి ఇంకా చాలా ఇంకా మిగతా అన్నీ చేయాలని మేము వాసనని కోరుతున్నాము. అలాగే యాదవ్ సభకి మన గోపాలనాథం తరపున యాదవ్ నాయకులందరూ తోడ్పడి మొత్తం అంతా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మేము యాదవ ఆత్మీయ సభ పెడుతున్నాము. దానికి ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి యాదాల నారాయణ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే బొర్రా మసోద్ యాదవ్, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, శివరెడ్డి ఎంపీ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాకు ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. మేము కోరుకునే మహిళలకి, జెంట్స్కి అందరికి కూడా మా యాదవ్ సభ 12వ తారీఖు ఉదయం 10 గంటలకి అందరూ వచ్చి విజయవంతంగా పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీ అందరూ తప్పనిసరిగా మహిళలు కూడా ఈ సభలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. శుక్రవారం ఉదయం 10ంటికి యాదవ్ ఆత్మీయ సభ జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బేదా మస్తానరావు యాదవ్ గారు, పాలుపల్లి అనిల్ కుమార్ యాదవ్ గారు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బొర్రా మసూద్ యాదవ్ గారు, దద్దా నారాయణ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. కావున యాదవ్ సోదరులు అందరూ ఈ నెల 12వ తేదీ తిరుపతి గుడి దగ్గర యాదవ్ ఆత్మీయ సభ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు యాదవ్ సోదరులు అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. యాదవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో స్థానం కల్పించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రీజియన్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు అన్నారు. ఒంగోలు నగరంలోని గోపాల్ నగర్లో గల యాదవ గోపాలకృష్ణ కళ్యాణ మండపం వేదికగా ఈ నెల 12వ తేదీన జరిగే యాదవుల ఆత్మీయ సదస్సుకు యాదవ కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆత్మీయ సదస్సు ఆహ్వాన పత్రాలను నగరంలోని మామిడిపాలెం కృష్ణ మందిరం వద్ద యాదవ సోదరులకు అందజేశారు. ఈ సందర్భంగా బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదవులకు మంచి స్థానాన్ని కల్పించారని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యాదవుల అభ్యున్నతిని విస్మరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో యాదవులకు పెద్దపీట వేశారని అన్నారు. అందులో భాగంగా రాజ్యసభ స్థానంతో పాటు ఎమ్మెల్యే స్థానాలు కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 స్థానాలు యాదవులకు కేటాయించిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా యాదవులకు ఇవ్వలేదని మండిపడ్డారు. యాదవుల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కటారి ప్రసాద్, కోటి ప్రసాద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. జగద్గురు కృష్ణం వందే, జగద్గురు కృష్ణం వందే, జగద్గురు జై శ్రీ కృష్ణ, 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 జై యాదవ్. ఆడికి ఆత్మీయ సమ్మేళనం గోపాలవరంలో మనం యాదవులకి జరిగిన మేలు మనకి 70 సెంట్లు స్థలం కేటాయించారు. 15 కోట్ల ఆస్తిని మనకి యాదవులకి కళ్యాణ మండపానికి ఇంతవరకు లేదు. టౌన్లో 15 కోట్లు యూజ్ చేశాడు. యాదవులు కళ్యాణ మండపం చదువుకోవడానికి జిల్లాలో హాస్పిటల్కి వచ్చిన ఏం చేసిన రూలు కట్టించుకునే దానికి ఒక స్థలం అనేది ఏర్పాటు చేశాడు. యాదవుల కోసం ఈరోజు వాళ్ళకన్నా ముఖ్యంగా మనం పెట్టుకొని ఎంతో కష్టపడుతున్నాడు. ఈరోజు మాత్రం అట్లా ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మన వాసన గారి శుక్రవారం ఉదయం 10 గంటలకి స్థానిక తిరుపతి గుడి పక్కన గోపాల్ నగరంలో యాదవ ఆత్మీయ సదస్సు నిర్వహించబడుతుంది. దీనికి ఒంగోలు నగరంలోని నియోజకవర్గంలోని యాదవ నాయకులందరూ కూడా సమిష్టిగా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అలాగే మన మాజీ మంత్రివర్యులు వాసన్న గారి పాలనలో యాదవులకు ఏం మంచి జరిగింది ఏందని తెలియజేసేదానికి వేదికగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
మరి గతంలో ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు ఆయన సినిమాల్లో శ్రీకృష్ణుని పాత్రలు ధరించి యాదవుల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని పార్టీ ఆవిర్భావంతో యాదవులకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు. మరి ఎన్టీఆర్ గారి మరణంతో ఆ పార్టీలో యాదవుల యొక్క ప్రాధాన్యత తగ్గించుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా 14 ఏళ్ల పాలనలో యాదవుల్ని ఒక క్రమ పద్ధతిలో అణచివేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన దృష్టిలో యాదవులు అంటే ఒక యనమల రామకృష్ణుడి కుటుంబం మాత్రమే కనిపిస్తుంది. ఇంకెక్కడా కూడా ఈ రాష్ట్రంలో యాదవులకి ప్రాధాన్యత ఇవ్వాల. అలాగే ఉద్యోగాలు వ్యాపారాల్లో కూడా అణచివేతకు గురి చేయడం జరిగింది. కేవలం ఆయన సామాజిక వర్గంలోనే కొంతమంది వ్యక్తులను మాత్రమే ఆయన ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి కృషి చేశాడు. మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఫస్ట్ ఈ రాష్ట్ర చరిత్రలోనే యాదవులకి రాజ్యసభ స్థానం కల్పించిన గొప్ప ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే యాదవ్ కార్పొరేషన్ కానీ, డైరెక్టర్లు కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, దేవస్థానాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావంతో ఈ జిల్లాలో ఒక యాదవుడైన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అలాగే 2014లో కనిగిరి ఎమ్మెల్యే స్థానం కేటాయించారు. అలాగే 2019లో కూడా ఎమ్మెల్యే స్థానం కేటాయించారు. అలాగే ఇప్పుడు 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 ఎమ్మెల్యే స్థానాలు కల్పించడం జరిగింది. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు మన వాసన్న గారి హయాంలో ఎయిమ్స్ చైర్మన్ ఇవ్వటం కానీ, 2 డైరెక్టర్లు ఇవ్వటం కానీ, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కానీ, అలాగే ఈ ఒంగోలు నగరంలో 9 మందికి కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే 8 మందిని మంచి మెజార్టీతో గెలిపించుకున్న ఘనత మన వాసన్న గారిది. 12వ తారీఖు మేము తలపెట్టబోయే యాదవ్ సమ్మేళనం దిగ్విజయం చేయడానికి ఈరోజు మన మామిడిపాలెం కృష్ణ మందిరంలో పూజ చేసాము. ఈ పూజకి మా బీసీ సోదరులు, మా ఎస్సీ సోదరులు మా అందరికీ సంఘీభావం తెలుపుతూ ఇక్కడ విచ్చేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక యుద్ధం, దీనికి ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు మొత్తం మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఏ రోజు ఈ గెలుపు కోసం, ఈ మా వాసన్న గెలుపు కోసం అనే మేము అనునిక్షం మేమందరం చాలా బాగా ఉద్రేకంతో ఉన్నాము. గెలిపించుకోవడానికి పోయినసారి మెజార్టీ కంటే ఈరోజు ఎక్కువగా మెజార్టీ, ఈసారి మెజార్టీ తెప్పించుకొని మా వాసనకి మా యాదవ్ సోదరులు, ఈ పట్టణంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవ్ సోదరులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు మొత్తం రుణం తీర్చుకోవడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. రేపు 12వ తారీఖు జరగబోయే యాదవ ఆత్మీయ సభకు మన యాదవ సోదరీమణులందరూ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా యాదవ నాయకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే మనకు ఈ గవర్నమెంట్లో మనకు ఎంత మేలు జరిగింది, ఈ గవర్నమెంట్లో యాదవులకి ఎంత ఇదిగా ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకొని రేపు ఈ యాదవ ఆత్మగౌరవ సభను అందరూ జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాజీ నెల్లూరు ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే నెల్లూరు రాజ్యసభ సభ్యుడు బేదా మస్తాన్ రావు గారు, అలాగే మన కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి దద్దాల నారాయణ గారు, అలాగే కందుకూరు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయుచున్నారు. కావున యాదవ సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి రేపు 12వ తారీఖు జరగబోయే యాదవ ఆత్మగౌరవ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. నా పేరు కటారి ప్రసాద్, నేను రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. రేపు 12వ తారీఖు గోపాలవరం తిరుపతమ్మ గుడి దగ్గర జరగబోయే యాదవ ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని, తద్వారా వాసనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాటలకు పలువురు యువత నృత్యాలు చేస్తూ ఒంగోలు నగరంలో సందడి చేశారు. చర్చి సెంటర్, కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో డాన్సులు చేస్తూ అందరినీ ఆకర్షించారు. సమీర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు యువత ఉత్సాహంగా పాల్గొని డాన్సులు వేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, సతీమణి శ్రీ కావ్య పాల్గొని నృత్యాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, సిటీ కన్వీనర్ కటారి శంకర్, మహిళా అధ్యక్షులు
అధ్యక్షురాలు మాధవి, కార్పొరేటర్లు యన్మల నాగరాజు, ఇమ్రాన్, తిరుమల, జడా వెంకటేష్, అనురాధ, సువర్ణ, బైరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇచ్చిన ఎండకు అదిరిపోతుంది, జనాలు వెళ్ళిపోతున్నారు.
రాష్ట్రంలో సిద్ధ మహాసభలు మరి జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాలకి సిద్ధ మహాసభలకి ఏ రకంగా జనాలు వస్తున్నారో అందరం చూస్తున్నాం. మరి ఆ సభలకి ప్రతి జిల్లాలో కూడా ఆ సభలు జరిగేటప్పుడు ఒక 2 days ముందు హెడ్ క్వార్టర్స్లో మరి ఇటువంటి స్ట్రీట్ డ్యాన్సర్స్ తోటి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ మరి జనాలకు అర్థమయ్యేటట్టుగా వారు ఆ డ్యాన్స్ రూపంలో మరి డ్యాన్స్ చేసి ఆ విన్యాసం ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం చూస్తే అదేవిధంగా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి అతను సుదీర్ఘ రాజకీయాల్లో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేశారు. మరి ఎన్నో మంచి పథకాలు ఎన్నో మంచి సంక్షేమ మరి ప్రజలకి బీసీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ అందించడం జరిగింది. మరి అతని అవి కూడా అటువంటి ఏమైతే ఆయన మంచి పనులు చేసాడో అవి కూడా పాట రూపంలో మరి ఈ నృత్య రూపంలో ప్రదర్శిస్తున్నారు డ్యాన్సర్స్. మరి దీనికి చాలా స్పందన కూడా జరిగింది. ఇప్పుడు చర్చ్ సెంటర్లో కానీ మరి కొత్తపట్నం బస్టాండ్ సర్కిల్ దగ్గర కానీ ప్రజలంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు చూసి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే కదా ఇవి అని వారు చాలా ఆనందం కూడా వ్యక్తం చేశారు. మరి దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి విజయం అందించాలని, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు. శ్రీ క్రోధినామ ఉగాది పండుగను పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు. ఒంగోలు నగరంలోని ఏనుగు చెట్టు వద్ద గల ప్రమీల విడిది గృహం నందు జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనుమర్లపూడి హరిప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకుని ఒంగోలు సౌత్ బైపాస్లో గల D6 ఎక్సోటికా కళ్యాణ మండపం నందు ఒంగోలు నగరంలోని వాసవి క్లబ్స్, ఒంగోలు విజన్, మహిళా విజన్, ఒంగోలు సిటిజన్స్, KCGF యూత్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వేడుకల్లో భాగంగా మొదటిగా పంచాంగ శ్రవణం, సింగర్ శ్రీకృష్ణ గీతామాధురి బృందంచే పాట కచేరీ, అనంతరం హైపర్ ఆది జబర్దస్త్ టీం వారిచే కామెడీ షో వంటి వినోద కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రీజనల్ చైర్మన్ రంగస్వామి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ చంద్ర, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మువ్వల నాగరాజు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కనమర్లపూడి వాసవి ప్రియదర్శిని, మద్దె ఎలమంద లక్ష్మి, శ్రీదేవి, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రంగనాథ్, వాసవి క్లబ్స్ PSTలు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ V205A రీజన్ 4, మా ఒంగోలు ఏరియా మొత్తం రీజన్ 4 అంటాము. మేము ఎప్పుడు కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు, ఉగాది వేడుకలు అంటే తెలుగుకు సంబంధించిన పండుగలు ఏవి కూడా ప్రతి ఒక్క పండుగలు కూడా హైలైట్ చేస్తూ జరపాలనేది మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి యొక్క ఆదేశం. జనవరి 1 కాకుండా ఈ ఉగాది నుంచే మాకు సంవత్సరం స్టార్ట్ అవుతుంది మా వాసవి క్లబ్ యొక్క మా బైలా ప్రకారం. అందులో భాగంగా ఈ ఉగాదిని గుర్తుండిపోయే విధంగా మా వాసవి క్లబ్స్ అందరికీ మంచి వినోదాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 9వ తేదీ మంగళవారం సాయంత్రం వాసవి క్లబ్ ఒంగోలు, ఒంగోలు విజన్, మహిళా విజన్, KCF యూత్, సిటిజన్స్, ఒంగోలులో ఉన్నటువంటి 5 క్లబ్బులు మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ అందరం కలిసి మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు సౌత్ బైపాస్లో గల D6 ఎక్సోటికా కళ్యాణ మండపం నందు ఉగాది సంబరాల కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించి ఎంతో ఘనంగా సుమారుగా 2000 మంది తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా 5:30 గంటలకు మా వాసవి క్లబ్ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం ఉంటుంది. 6 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది. తదుపరి మన సింగర్ శ్రీకృష్ణ గారు, అదేవిధంగా సింగర్ గీతామాధురి గారితో మంచి సంగీత కార్యక్రమం, అదేవిధంగా మన జబర్దస్త్ టీం, హైపర్ ఆది అండ్ టీం వారితో మంచి సరదాగా కామెడీ షో యాంకర్ శ్యామల గారి ఆధ్వర్యంలో జరుగుతుంది.
వాసవి క్లబ్ మెంబర్సు మరియు ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ పిల్లా పాపలతో ఫ్యామిలీతో వచ్చి ఉగాది వేడుకల్ని వీక్షించి భోంచేసి వెళ్ళవలసిందిగా ఈ వేదిక ద్వారా మా వాసవి క్లబ్ తరఫున మేము కోరుతూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏర్పాట్లు చేయబడతాయి. ఈ విధంగా పాసెస్ ఇవ్వబడతాయి. ఈ పాసులన్నీ కూడా మా వాసవి క్లబ్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉంటాయి. అదేవిధంగా ఒక నలుగురితో దీనికి టీం వేయడం జరిగింది కమిటీ. ఆ నలుగురి దగ్గర ఈ పాసులు ఉంటాయి. వారు వచ్చేసి కనమలపూడి హరిప్రసాదరావు అంటే నేను, అదేవిధంగా మొగల నాగరాజు, అదేవిధంగా టంగుటూరి రంగస్వామి, కొనికిమల్ల శ్రీనివాసరావు. ఈ నలుగురి దగ్గర టీంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఎవరికైనా ఈ టోకెన్స్ ఈ పాసెస్ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి పాసెస్ అందజేస్తాము. ఈ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రెస్ ద్వారా ఇస్తాము. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది కూడా. రేపు మంగళవారం 9వ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఈ ఉగాది కార్యక్రమాన్ని ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఒక మంచి కార్యక్రమం ఒంగోలు పురజనులందరికీ కూడాను ఎంటర్టైన్మెంట్గా మరియు కల్చరల్గా భరతనాట్యం కానీ, కామెడీ షో కానీ, సింగర్స్ కానీ అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయవలసిందిగా ఇంటర్నేషనల్ కోరడం అయింది. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పుర ప్రజలకు అందియాలని చెప్పి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఇది పార్టీలకి ఏం సంబంధం లేదు సార్. మేము గాంధీ రోడ్లో భారీ ఎత్తున భోగి సంక్రాంతి సంబరాలు చేస్తుంటాము, ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము, మీ అందరికీ తెలిసిందే. అయితే కల్చర్ని కూడాను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఉగాది సంవత్సరం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో పంచాంగ శ్రవణము, భరతనాట్యము, ప్రతి ఒక్క కూడాను మంచి వినోద కార్యక్రమాలు జనాలకు అందియాలని మేము కోరుకున్నాం. మాకు ఎంతోమంది సహకరిస్తున్నారు కూడా మా ఇంటర్నేషనల్ నుంచి కూడాను. అలాగే ఈ కార్యక్రమంలో హైపరాది అండ్ జబర్దస్త్ టీమ్ ఫస్ట్ టైం మేము ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడాను వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో మా వాళ్ళు ఎక్కడైనా సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు కూడాను మాకు సహకరిస్తుంటారు. కాబట్టి వాళ్ళని కూడా ఈ ప్రోగ్రాంలో ఈసారి భాగంగా చేసుకోవడం జరిగింది. అలాగే మన సింగర్స్ గీతామాధురి గారిని కానీ, శ్రీకృష్ణ గారిని కానీ, అలాగే యాంకర్ శ్యామలా గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఒంగోలు టౌను పరిసర ప్రాంత ప్రజలందరూ కూడాను వచ్చి వాసవి క్లబ్ వారి ప్రోగ్రాంలో పాల్గొని తర్వాత 9 డిన్నర్ కూడా ఉంటుంది సార్. ఖచ్చితంగా మీడియా మిత్రులు కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి సార్. ప్రజలందరూ కూడా ఫ్యామిలీతో రండి, మీడియా మిత్రులు కూడా ఫ్యామిలీతో రండి సార్. ఇది మంచి కార్యక్రమము, అందరూ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. 9 గంటలకు విందు జరుగుతుంది. పాసెస్ ప్రతి ఒక్కరికి ఇస్తాం సార్. అయితే ముఖ్యంగా మా వాసవి క్లబ్ మెంబర్స్కి ఇస్తాము. వాళ్ళ సభ్యత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాసెస్ ఇస్తాము. ఒక పాస్ మీద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రావచ్చు. అలాగే మీడియా మిత్రులు కూడా సపరేట్గా మేము ఇన్వైట్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై వాసవి. ఆంధ్రాలో దేశమంతటా మన కల్చర్ని మళ్ళా అందరికీ తెలియజేయడం కోసం మేము భోగి సంబరాలు ఆ కార్యక్రమాలతో అందరితో ప్రజలతో మమేకమై భోగి సంబరాలు మన గాంధీ రోడ్లో ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలానే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మన తెలుగు ఉగాది సంవత్సర వేడుకలను కూడా మన కల్చర్ ప్రకారము అందరినీ ఆర్యవైశ్యులందరినీ కలుపుకొని ఒక పండగ రోజుని పండగ వాతావరణంగా తీసుకొచ్చి మన యొక్క కల్చర్ని మన భావితరాలకు చూపించే విధంగా మా వాసవి క్లబ్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 9వ తేదీ జరిగే క్రోధి నామ సంవత్సర ఉగాది సంబరాలని D6 ఎక్స్కోటియా సౌత్ బైపాస్ రోడ్లో వాసవి క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ ఆర్యవైశ్యులందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఈ పండగని బాగా ఘనంగా జరుపుకోవాలని ఈ పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలానే ఈ పాస్ ఖచ్చితంగా ఈ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంట్రీ ఉంటుందండి. దయచేసి అప్పుడు వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఈ పాస్తో ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు. ఒక పాసు ఫ్యామిలీకి మొత్తం వస్తుందండి. అందరూ వచ్చి ఈ పాస్తో పాటు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి వాసవి క్లబ్ పేరుని అలానే వాసవి క్లబ్లో ఉండే ప్రోటోకాల్స్ సిస్టమేటిక్ని పాటించుకుంటూ అంతా చక్కగా పండగ వాతావరణంలో మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ రేపు రాబోయే ఉగాది పర్వదినాన మనం ఒంగోలులోని D6 ఎగ్జోటికా కన్వెన్షన్ హాల్ నందు మనం క్రోధినామ సంవత్సరం వేడుకలను చాలా
చక్కగా జరుపుకుంటున్నాం మన వాసవి క్లబ్ తరఫున. కావున ప్రతి ఒక్క సభ్యులు మా వాసవి క్లబ్ వాళ్ళ దగ్గర ఈ పాసెస్ ఉంటాయి. కావున మీరు మా వాళ్ళందరికీ ఎవరికి కాల్ చేసినా పిఎస్టీస్ అంటే మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ దగ్గర కానీ అలాగే మా ఆఫీసర్స్ చెప్పినటువంటి ఒక 4 నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్లో ఎవరికి కాల్ చేసినా ఈ పాసెస్ అందజేయబడతాయి. ఒక్కొక్క పాస్ ఒక్కొక్కళ్ళకి మాత్రమే. కావున ప్రతి ఒక్క సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఉగాది కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా పాల్గొని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈ సంవత్సరానికి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మన వాసవి క్లబ్ వాళ్ళు ఈ సంవత్సరం వినూత్నంగా ఉగాది సంబరాలు కూడా స్టార్ట్ చేశారు. వీటికి మన సభ్యులందరూ వాసవియన్స్, ఆర్యవైశ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.